నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవాలు. అన్ని శాఖల అధికారులు సిబ్బందిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం. దేశవ్యాప్తంగా మూతపడ్డ ఆలయాలు. రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాతే దర్శనాలు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామన్న మహేష్ కుమార్ గౌడ్. బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. భారత ఐటీ కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అశ్విని వైష్ణవ్. ఐటీ వృద్ధిని కొనసాగించేందుకు జీసీసీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్న కేంద్ర మంత్రి. ఐరోపా, జపాన్, ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ మాట్లాడుతున్నామని వెల్లడి. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ప్రత్యామ్నాయ నేత ఎన్నిక ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు వెల్లడి. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో సత్తా చాటుతున్న ఇండియా. పురుషుల టీం ఈవెంట్లో స్వర్ణం, మిక్స్డ్ టీం ఈవెంట్లో రజతం సాధించిన భారత్. రేపటి నుంచి 3 రోజుల పాటు మళ్లీ వర్షాలు. మంగళ, బుధవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. వార్తల్లోని వివరాలు. విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా ప్రశాంతంగా ముగిశాయి. వివరాలు చూద్దాం. భిన్న రూపాలు, విభిన్న అవతారాల్లో కొలువుదీరి అశేష భక్తుల నుంచి విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు వినాయకుడు తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. చంద్రగ్రహణం నేపథ్యంలో ఈసారి ముందుగానే నిమజ్జనోత్సవాలు పూర్తి చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. గణేష్ నిమజ్జనోత్సవాల పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి హైదరాబాదే గుర్తొస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ గణపతి మొదలుకొని నగర వ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. శనివారం ఉదయమే ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. మరోవైపు బాలాపూర్ వినాయక శోభాయాత్ర కొంత ఆలస్యమైన సాయంత్రం వరకు పూర్తయింది. 2 భారీ గణనాథుల నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో మిగతా గణనాథులను కూడా నిమజ్జన ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ మొదలుకొని నగర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువుల్లో నిమజ్జనం చేశారు. మరి కాసేపట్లో చంద్రగ్రహణం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాస్త ముందుగానే నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు. నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా ముగించేందుకు పోలీసులు, ట్రాఫిక్ విభాగాలు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీగా విధులు నిర్వర్తించాయి. నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రకటించారు. ట్యాంక్ బండ్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన 10 రోజుల్లో 1,80,000 విగ్రహాలు నిమజ్జనం కాగా 2 రోజుల్లో ఒక్క ట్యాంక్ బండ్ పైనే 25,000కు పైగా విగ్రహాలు నిమజ్జనమైనట్లు తెలిపారు. ఈసారి నగరంలో వినాయక విగ్రహాల ఎత్తు అధికంగా ఉందని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊరేగింపులు పలు చోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయని అన్నారు. మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా నిమజ్జనోత్సవం హైదరాబాద్లో ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. Is planned, the shifts are planned in such a way that we tackle these 40 hours of tedious bandobast for Ganesh. What has happened is this year we have seen there are 2-3 changes. There is an increase in the number of idols which have been set up. The heights have increased, which means that on the route, the cable wires and all electric wires, though we have taken a lot of precaution on the day after the immersion, for us clearance of traffic is the criteria. All junctions are open, all normal traffic is going on. Worked tirelessly over the last 10 years and with whom we have coordinated very closely to have a successful bandobast for Ganesh procession. గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పోలీసు శాఖపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంలో పోలీసుల పాత్ర మరువలేనిదని అన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు సీఎం తెలిపారు. నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలను సడలించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ రాకపోకలను
పునరుద్ధరించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ, బషీర్బాగ్, అసెంబ్లీ, లక్డీగా పూల్ మార్గాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. రహదారులపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ నగరవాసులకు తాగునీటి కొరత తీరనుంది. హైదరాబాద్ వాసులకు ప్రతిరోజు తాగునీరు అందించే గోదావరి తాగునీటి పథకం ఫేజ్ 2, ఫేజ్ 3 నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 7,360 కోట్లతో హోమ్ విధానంలో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని జంట జలాశయాలకు తరలించనున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడంతో పాటు మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయిస్తారు. మిగతా 17.50 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. కామారెడ్డిలో ఈ నెల 15న జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ కోసం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కామారెడ్డిలో 1,00,000 మందితో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తామని, కేంద్రానికి గట్టి సమాధానం ఇచ్చేలా ఈ సభ ఉంటుందని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ జరుగుతుందని, బీసీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలకు చాటేలా ఈ సభ ఉంటుందని మంత్రి పొన్నం తెలిపారు. బీసీలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని, ఐక్యంగా బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని పొన్నం ప్రభాకర్ కోరారు. 15వ తేదీ నాడు కామారెడ్డి వేదికగా ఆనాడు ఏ బీసీ డిక్లరేషన్ అయితే చేయడం జరిగిందో ఆ బీసీ డిక్లరేషన్ యొక్క మనం ఏ విధంగా చర్యలు తీసుకున్నామో, ఈరోజు కేంద్రం ఏ విధంగా దానికి మోకాలు అడ్డం పెడుతుందో అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తూ మన చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పంతో ఏ విధంగా ఈ ప్రభుత్వం పోతా ఉందో, ఈ సభ 15వ తేదీన జరిపే సభ ఎందుకోసం జరుపుతా ఉన్నాం, ఇది తెలియాల్సిన అవసరం ఉన్నది. మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో, మహేష్ అన్న మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినారు కదా, మీరు చార్జ్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది, సంవత్సరం ఏ రోజుకి అవుతుందని అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో ఈ నెల 15కి నేను చార్జ్ తీసుకొని సంవత్సరం అవుతుందని మాట చెప్పాను. తక్షణమే సీనన్న, సీతక్క బస్సులో ఉన్నారు. మహేష్ అన్న చార్జ్ తీసుకొని సంవత్సరం అవుతుంది. ఆనాడు బీసీ డిక్లరేషన్ వారే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రవేశపెట్టినారు. ఆయన సంవత్సరం అడుస్తున్నటువంటి పండగ బీసీల పండగలాగా కనీసం 1,00,000 తగ్గకుండా ఒక మీటింగ్ చేయండి అని పెద్దలకి సూచించడం, బస్సులోనే ఆ తేదీ నిర్ణయం కావడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి గడ్డపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్. రేపు జరగబోయే సభ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా కట్టబెట్టుకునే చేసిందో చెప్పటానికే ఈ సభ. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే 13వ తేదీన గద్వాల పట్టణంలో ర్యాలీ, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభల్లో రైతాంగ సమస్యలు, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక అంశాలపై కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది.
తెలంగాణ ఉద్యమంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర అద్వితీయమని, గద్దర్తో కలిసి ఉద్యమం కోసం పోరాడిన చరిత్ర వారిదని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ను పీపుల్స్ క్లబ్గా అభివర్ణించారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటీవల రజతోత్సవం జరుపుకుందని, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో ఈ వేడుక జరగడం సంతోషకరమని అన్నారు. రైతు ఆత్మహత్యలు, వరకట్న సమస్యలు, బాల్య వివాహాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చిన జర్నలిస్టుల కృషిని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు, 100 కోట్ల నిధి కేటాయించిందని, కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు, కుటుంబాలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ జనం కోసం పనిచేసింది, జన చైతన్యం కోసం పనిచేసినటువంటి ప్రెస్ క్లబ్ గజ్వేల్ ప్రెస్ క్లబ్. అందుకే గజ్వేల్ జర్నలిస్టులను ఏమంటారంటే, జనం మెచ్చిన జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు అనేటువంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు గజ్వేల్ జర్నలిస్టులు. ఈ జర్నలిస్టుల గొప్పతనం ఏంటంటే, అనేక పబ్లిక్ ఇష్యూస్ లో, వరకట్న హత్యల విషయంలో కావచ్చు, రైతు ఆత్మహత్యల విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, బాల్య వివాహాల విషయంలో కావచ్చు, డైరెక్ట్ గా ప్రజల్లోకి పోయి పనిచేశారు. నాటకాలు వేసేవారు, గ్రామాల్లో వెళ్లి నాటకాలు కూడా వేసి ప్రజల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినటువంటి జర్నలిస్టులు. అటువంటి జర్నలిస్టులు నిజంగా జనం కోసం, జనంలో చైతన్యం కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు. కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ దీనస్థితికి చేరిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. విషజ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆసుపత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి నెలకొని ఉందని అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదని, ముందుగా సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గురుకులాలను తానే పర్యవేక్షిస్తానంటూ సీఎం వ్యాఖ్యానించడానికి కూడా హరీష్ రావు తప్పుబట్టారు. గతంలో ఇచ్చిన హామీలు గాలి మాటలే అయ్యాయని అన్నారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే, రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాల పరిస్థితి దయనీయంగా మారిందని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఇదే అంశాన్ని స్పీకర్ నోటీస్కు సమాధానంగా పంపానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తాను సీఎంను కలిసిన వివరాలను కూడా అందులో పొందుపరిచానని వివరించారు. తాను వేరే పార్టీ కండువా కప్పుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి స్పీకర్ను 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ సమాధానమిచ్చారు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామం నుండి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతుల కోసం పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాపురం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నష్కల్ వరకు కొనసాగనుంది. పాదయాత్రను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. దేవాదుల పనులు పూర్తి చేసే వరకు ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఏఐఎంఐఎం మద్దతు ప్రకటించింది. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని ఏఐఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. హైదరాబాద్ వాసి కావడంతో పాటు న్యాయ నిపుణులైన సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ శుభాకాంక్షలు చెబుతున్నానని ఓవైసీ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా ఈ మద్దతుకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ ప్రయోజనాల కోసం సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చినందుకు ఓవైసీకి కృతజ్ఞతలు అని రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్స్లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు అదే రోజు జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్పై ప్రతిపక్ష అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్గా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఈరోజు ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఫ్యాక్టరీ తరచుగా బ్రేక్ డౌన్ కావడానికి గల కారణాలను మంత్రి తుమ్మల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆత్మగౌరవంతో ఆరోగ్యంగా ఉండేది ఒక్క వ్యవసాయ రంగమేనని, రానున్న రోజుల్లో రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ దేశానికే ఆదర్శవంతంగా సాగవుతుందని అన్నారు. ఒక్కో ఉమ్మడి జిల్లాకు 1,00,000 ఎకరాల చొప్పున 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు టార్గెట్గా చర్యలు చేపడుతున్నామని అన్నారు. హైదరాబాద్ పాత బస్తీ మెట్రో రైల్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవసరమైన రైట్ ఆఫ్ ద వే కీలక దశకు చేరుకుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 7.5 కిలోమీటర్ల ఈ కారిడార్లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు రైట్ ఆఫ్ వేకు సరిపడే దశకొచ్చాయని చెప్పారు. మొదట్లో ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100గా అంచనా వేసినప్పటికీ వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాలను అమలు చేయడం వల్ల వాటి సంఖ్య ఇప్పుడు 886కి చేరిందని అన్నారు. ఇప్పటికే దాదాపు 550కి పైగా ఆస్తుల కూల్చివేతలు పూర్తయ్యాయని, మిగతా ఆస్తులను కూడా విస్తరణకు అనువుగా కూల్చివేసే పనులు జరుగుతున్నట్టు తెలిపారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులకు ఇప్పటి వరకు 433 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించామని అన్నారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన సంక్లిష్టమైన విద్యుత్ కేబుళ్ల తొలగింపు, విస్తరణ పనులకు సవాళ్లుగా నిలిచినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు విస్తరణ పనులు శరవేగంగా చేస్తున్నామని, వీలైనంత త్వరగా పాత నగరంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా శాయశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్నిక విధానంపై బీజేపీ ఎంపీలకు వర్క్షాప్, మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వర్క్షాప్ కొనసాగింది. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ ఎంపీలకు జరిగిన ఈ వర్క్షాప్ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. తొలిసారి గెలిచిన ఎంపీలు, యువ ఎంపీలకు ఎన్నిక విధానంపై ఈ మాక్ పోలింగ్లో అవగాహన కల్పిస్తున్నారు. లోక్సభ, రాజ్యసభలో 6 ఖాళీలు ఉండడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలో 782 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బరిలోకి దిగుతూ ఉండగా, ఇండీ కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వార్తల్లో ఇప్పుడు మరో స్వల్ప విరామం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. 4-5 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల, శరీరంలోని జాయింట్లు, కళ్ళ వెనుక కూడా నొప్పిగా ఉంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా. ఇవి డెంగూ లక్షణాలు. డెంగూనా? భయపడొద్దు. డెంగూ ఒక సాధారణ వైరల్ జ్వరం. తగిన చికిత్సతో పాటు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంట్లోనే నయమైపోతుంది. చాలా తక్కువ కేసుల్లో జ్వరం తగ్గిన తర్వాత కూడా రక్తస్రావం లేదా బీపీ తగ్గిపోతే ఆసుపత్రిలో తప్పనిసరిగా చేర్పించవలసి ఉంటుంది. డెంగూ లక్షణాలు కనిపిస్తూనే డాక్టర్ని కలవండి. రక్త పరీక్ష చేయించుకోండి. డెంగూ నుంచి రక్షణ పొందండి. వార్తలకు తిరిగి స్వాగతం.
దాదాపు $300 బిలియన్ విలువైన భారత ఐటీ పరిశ్రమ వృద్ధిని కాపాడేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. భారత ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థలను అమెరికాలో ట్రంప్ సర్కారు లక్ష్యంగా చేసుకోవచ్చనే వార్తల నేపథ్యంలో అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఐటీ వృద్ధిని కొనసాగించే విషయంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లతో పాటు భారత్లో సేవలు నిర్వహిస్తున్న బహుళ జాతి సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, ఐరోపా, జపాన్, ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ మాట్లాడుతున్నామని అన్నారు. అదే సమయంలో కేవలం ఐటీ రంగంపైనే ఆధారపడకుండా ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలను ప్రోత్సహించడంపై కూడా దృష్టి సారించిందని అన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో భారత్ వాటా పెరిగిన విషయాన్ని తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విని వైష్ణవ్ ప్రస్తావించారు. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువసేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలువనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే 2018 జూలై 27 తర్వాత భారత్లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడం ఇదే మొదటిసారి కానుందని పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దివ్యా ఒబెరాయ్ చెప్పారు. మళ్ళీ ఇలాంటిదే చూడాలంటే 2028 డిసెంబర్ 31 వరకు వేచి చూడాలని అన్నారు. రాత్రి 8:58 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రేపు తెల్లవారుజామున 2:25 చంద్రగ్రహణం ముగుస్తుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని దేశంలో పలు ప్రాంతాలలో పాటు హైదరాబాద్లో కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణంతో పాటు తెలంగాణ, ఏపీలోని దేవాలయాలను ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు మూసివేస్తున్నట్లు ఆయా ఆలయాల అధికారులు ప్రకటించారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఇషిబా నుంచి ఈ ప్రకటన వెలువడిందని, పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఇషిబా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది ఫుమియో కిషిదా రాజీనామా తర్వాత అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన షిగెరు ఇషిబా అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ జూలైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీని సాధించలేకపోయింది. అంతకుముందు దిగువ సభలోనూ మెజారిటీ కోల్పోయింది. దీంతో స్వపక్ష సభ్యుల నుంచి ప్రధానిపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వ మార్పు కోసం ముందస్తు ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సెప్టెంబర్ 8న నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దీనికి ఆమోదం పొందితే ప్రధానిపై వర్చువల్గా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన ఇషిబా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి ప్రత్యామ్నాయ నేతను ఎన్నుకునేందుకు గాను ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు చెప్పారు. లివర్పూల్లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్లో 5-0 తేడాతో అమెరికాకు చెందిన జెన్నిఫర్ లోజోనాపై విజయం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత గాయం కారణంగా చాన్నాళ్లు రింగ్కు దూరంగా ఉన్న నిఖత్ ప్రపంచ ఛాంపియన్షిప్లో అన్సీడెడ్గా బరిలోకి దిగింది. వ్యూహాత్మకంగా పంచులు విసరడంలో నేర్పరి అయిన 29 ఏళ్ల నిఖత్ జరీన్ ఆరంభంలో రింగ్లో కుదురుకునే వరకు కాస్త ఆచితూచి ఆడినా చివర్లో విజృంభించి పైచేయి సాధించింది. కాగా తదుపరి రౌండ్లో జపాన్కు చెందిన యునా నిషినాకాతో నిఖత్ జరీన్ తలపడనుంది. ప్రతిష్టాత్మక ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచి 2 పతకాలు సాధించారు. పురుషుల టీం ఈవెంట్లో స్వర్ణం, మిక్స్డ్ టీం ఈవెంట్లో రజతం గెలుచుకున్నారు. రిషబ్ యాదవ్, ప్రథమేష్, అమన్ సైనీలతో కూడిన పురుషుల బృందం ఫైనల్లో ఫ్రాన్స్ను 235-233 తేడాతో స్కోర్తో ఓడించి స్వర్ణం దక్కించుకుంది. తెలుగు తేజన్ జ్యోతి, రిషబ్ జోడీ మిక్స్డ్ టీం ఫైనల్లో 2 పాయింట్ల తేడాతో స్వర్ణాన్ని కోల్పోయి రజతం సాధించింది. రిషబ్ యాదవ్ పురుషుల టీం ఈవెంట్లో అద్వితీయ ప్రదర్శనతో భారత్కు స్వర్ణం అందించగా జ్యోతితో కలిసి రజతం కూడా సాధించాడు. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో కంపౌండ్ మిక్స్డ్ టీం ఫైనల్లో వెన్నన్ జ్యోతి సురేఖ జోడీకి రజతం దక్కింది.
నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మళ్లీ తెరిచారు. 14 గేట్లను 5 అడుగుల ఎత్తులో ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి 1,67,702 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అదే మొత్తంలో అవుట్ఫ్లోగా వదులుతున్నారు. కుడి కాల్వకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,454 క్యూసెక్కులు, పవర్ హౌస్కు 33,942 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.44 టీఎంసీలుగా నమోదైంది. వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందికి వరద నీరు భారీగా చేరింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న 2 ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. బస్సులోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. స్థానికుల సమాచారం అందించడంతో మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సహాయంతో బస్సులోని సుమారు 100 మందిని ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ బస్సులు అన్నారం, మహబూబాబాద్ నుంచి వచ్చినవి. ఘటన అనంతరం పోలీసులు ఆ మార్గాన్ని మూసివేసి వాహనాలను మరో మార్గంలో దారి మళ్లించారు. కాస్త విరామం ఇచ్చిన వర్షాలు మళ్ళీ రేపటి నుంచి మొదలు కానున్నాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్తో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 9వ తేదీ వరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం కూడా హెచ్చరించింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవాలు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం. దేశవ్యాప్తంగా మూతపడ్డ ఆలయాలు. రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాతే దర్శనాలు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామన్న మహేష్ కుమార్ గౌడ్. బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. భారత ఐటీ కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అశ్విని వైష్ణవ్. ఐటీ వృద్ధిని కొనసాగించేందుకు జీసీసీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్న కేంద్ర మంత్రి. ఐరోపా, జపాన్, ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ మాట్లాడుతున్నామని వెల్లడి. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ప్రత్యామ్నాయ నేత ఎన్నిక ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు వెల్లడి. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో సత్తా చాటుతున్న ఇండియా. పురుషుల టీం ఈవెంట్లో స్వర్ణం, మిక్స్డ్ టీం ఈవెంట్లో రజతం సాధించిన భారత్. రేపటి నుంచి 3 రోజుల పాటు మళ్లీ వర్షాలు. మంగళ, బుధవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు.
యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి